I came all prepared to share with you what I have been meditating last whole week. మరి గడిచిన వారమంతా కూడా ఏవైతే విషయాలు నేను ధ్యానిస్తూ వచ్చానో వాటిని చెప్పడానికి నేను సిద్ధపడి వచ్చాను. But you know, while I was coming from El Shaddai Church to here in the car, కాబట్టి నేను కార్లో ఎల్ షడాయ్ సంఘం నుండి ఇక్కడికి వస్తూ ఉండగా God changed the whole message that I had prepared. నేను సిద్ధపరిచిన ప్రసంగం అంతా కూడా దేవుడు మార్చేశాడు. And I began to really thank God for some of the new thoughts that God was giving. కాబట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తూ వచ్చాను, ఎందుకంటే కొన్ని కొత్త తలంపులు దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. I really don't know what the title of this message would be. ఈ ప్రసంగం యొక్క శీర్షిక టైటిల్ ఏముంటుందో నాకు తెలియదు. But before we go into the message, ప్రసంగానికి వెళ్ళడానికి ముందుగా there are, some strange pregnancies in the Bible, right? దేవుని యొక్క వాక్యంలో కొంచెం వింతైనటువంటి గర్భం ధరించిన వారు ఉన్నారు. Do you remember any? ఆ విధంగా మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? Can you tell? Who? Mary. Okay. మరియమ్మ ఒకరు, ఇంకా సారా, ఇంకా ఎలిజబెత్ ఒకరు, రెబెకా ఒకరు, హన్నా ఒకరు, రేచల్, yes, రాహేలు కూడా. all strange pregnancies. అంటే it was not like a normal pattern. కాబట్టి మామూలుగా ఏ విధంగా అయితే గర్భాన్ని ధరిస్తారో ఆ విధంగా కాకుండా కొంచెము వేరుగా మనం ఉన్నట్టుగా చూస్తాం. The pregnancy of Mary was altogether different. It was the word that became flesh. కాబట్టి మరి మరియమ్మ గర్భం విషయంలో అది పూర్తిగా వేరుగా ఉంది, ఎందుకంటే అక్కడ మరి వాక్యం అనేది శరీరాన్ని దాల్చింది కాబట్టి. All the other pregnancies, కానీ మిగతా వారందరినీ మనం చూసినప్పుడు there is some great significance behind all of them. వాటి వెనకాల ఒక ప్రాముఖ్యత అక్కడ ఉన్నది. In the book of Luke chapter 1, లూకా మొదటి అధ్యాయంలోకి మనం వెళ్తే it's the pregnancy of Elizabeth. మరి ఎలిజబెత్ గర్భాన్ని ధరించిన విషయాన్ని గురించి అక్కడ రాయబడింది. And you know, as I was traveling in the car, కాబట్టి నేను కార్లో ట్రావెల్ చేస్తూ వస్తుండగా I was thinking about this pregnancy. దీని గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను. And what I realized is this pregnancy broke every normal pattern. కాబట్టి మామూలుగా ఏ విధంగా గర్భాన్ని దాల్స్తారో అవన్నీ కూడా ఈ విషయంలో మాత్రం అది పూర్తిగా మార్చివేయబడింది. You see, many times our life gets stuck in a routine, right? కాబట్టి చాలాసార్లు మన జీవితం అనేది ఒక పద్ధతికి అలవాటు పడిపోయి అక్కడే మనం ఉండిపోతాం. But excitement comes actually when we walk out of the routine. కాబట్టి ఆ యొక్క మామూలుగా రోజు నడిచే ఆ క్రమంలో నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడే ఒక ఉత్సాహం అనేది మనకు వస్తూ ఉంది. Sometimes when we eat every day at home, but that's when you go to a hotel it becomes exciting. కాబట్టి ప్రతిరోజు మన ఇంట్లో భోజనం చేస్తుంటాం కాబట్టి ఒక రోజు ఆ విధంగా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఉత్సాహంగా అనిపిస్తుంది బయటికి వెళ్ళి భోజనం చేయడం. I met a couple who live on Swiggy and Zomato. మరి నాకు ఒక దంపతులు తెలుసు, వారు ఎప్పుడు కూడా స్విగ్గీలోనో జొమాటోలో ఆర్డర్ చేసుకుంటూ తినేవాళ్ళు. For them to eat at home, a home cooked food is strange. కాబట్టి వారికి ఏంటంటే ఒక రోజు ఇంట్లో తినడం అనేది ఒక వింతగా ఉంటుంది వారికి. But you see, this is how generally happens even in our life. మన యొక్క జీవితాల్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. But when God wants to do something special, something significant, he breaks all the norms or all the normal routines, all the normal patterns and does something different. కాబట్టి దేవుడు ఏదైనా ప్రత్యేకమైనది లేదా ఒక ప్రాముఖ్యమైనది చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఒక మామూలుగా జరిగే క్రమంలో కాబట్టి వాటిని తప్పించి ఆయన తనదైన శైలిలో ఆయన చేస్తూ ఉంటాడు. You see, when Isaac was born, మరి ఇస్సాకు జన్మించినప్పుడు in many ways he was different than anybody else in the world. మరి చాలా విధాలుగా చూసినప్పుడు కూడా వేరే వాళ్ళతో పోల్చినప్పుడు ఆయన చాలా వేరుగా ఉన్నాడు. Especially in regard to the plan of God to bring forth his son on the face of the earth. కాబట్టి ముఖ్యంగా ఆయన యొక్క కుమారుని తండ్రి అయిన దేవుడు లోకాన్ని సృష్టించే విషయంలో అక్కడ ఏర్పాటు వేరుగా ఉండింది. So it was not at the young and a healthy and a prime age of Abraham and Sarah he was born. కాబట్టి అబ్రహాము మరి శారా ఇద్దరు కూడా మంచి వయసులో ఉన్నప్పుడు ఇస్సాకు జన్మించలేదు. But it was at a God's appointed time which was not a normal timing according to the world. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో ఆయన వచ్చాడు. అది లోక సంబంధంగా చూసినప్పుడు అది లోక సంబంధమైన సమయానికి అనుకూలంగా లేదు. See, at the age of 90, no woman
thinks of bearing a child. కాబట్టి 90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా గర్భాన్ని దాల్చాలని అనుకోదు. But that's where Isaac was born. కానీ అక్కడ ఆ సమయంలోనే ఇస్సాకు జన్మించాడు. See, like that, for another old couple, John the Baptist was born. అదే విధంగా అటువంటి విధంగానే ఇంకొక వృద్ధ దంపతులకి బాప్తిసం ఇచ్చే యోహాను జన్మించాడు. So let's just try to look at certain truths through that passage. కాబట్టి ఆ యొక్క వాక్య భాగం ద్వారా కొన్ని సత్యాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Verse 13 onwards, chapter 1 of Luke, verse 13 onwards. లూకా మొదటి అధ్యాయం 13వ వచనం నుండి చూద్దాం. And the angel said to him, "Do not be afraid, Zacharias, for your prayer is heard, and your wife Elizabeth will bear you a son, and you shall call his name John." అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. Now, the reason I believe God wants to speak this message to us is, మరి ఎందుకు దేవుడు ఈ యొక్క ప్రసంగం ఈరోజు నన్ను చెప్పని అడుగుతున్నాడంటే, something powerful is going to come forth through our lives. మన జీవితాల ద్వారా ఏదో శక్తివంతమైనటువంటిది ఒకటి బయటికి రాబోతుంది. It may not fit into the normal pattern, normal routine or the normal life. కాబట్టి మామూలుగా మనం జీవించే మన జీవిత విషయం కావచ్చు, ఆ కాలానికి, ఆ సమయానికి, ఆ పద్ధతికి అది కరెక్ట్గా సరిపోయేదిగా ఉండకపోవచ్చు. See, Zacharias and Elizabeth were an old couple. కాబట్టి మరి జకరియా ఎలిజబెత్ కూడా వారు చాలా వృద్ధులుగా ఉన్నటువంటి వారుగా ఉన్నారు. And they were praying. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. You know what it looks to me from the passage is, they also had probably passed the childbearing age. కాబట్టి వాక్యాన్ని చూసినప్పుడు దాదాపుగా అంటే పిల్లలకనే వయసుని దాటిన వారుగా వారు ఉన్నారు. But the strange thing is they were yet praying. అయినా కూడా వారు ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. You see, many times our prayer brings forth pregnancy which is beyond human understanding. కాబట్టి మరి చాలాసార్లు మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రార్థనకు జవాబు ఎలా ఉంటుందంటే మరి మానవుల ఊహకు అందని విధంగా ఆ విధంగా గర్భదాల్చడం జరిగింది. So, when you begin to understand there is God's will and God's purpose, even when you do not see the fulfillment, you still need to continue to pray. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నీకు తెలిసినప్పుడు, కాబట్టి దానికి నెరవేర్పు జరగకపోయినా కూడా నువ్వు ఇంకా ప్రార్థన చేస్తూ ఉండాలి. Probably they were praying for years together and nothing changed. కాబట్టి చాలా సంవత్సరాలుగా వారు కలిసి ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ ఇంకా ఏమీ మార్పు రాలేదు. See, even in our lives, sometimes we are praying for years together, but nothing has changed. కాబట్టి మన జీవితంలో కూడా మనం చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేసి ఉండొచ్చు, అయినా కూడా పరిస్థితుల్లో ఇంకా మార్పు రాలేదు. But the difficult thing is when it is about to change. కానీ కష్టమైన విషయం ఏంటంటే ఆ మార్పు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, See, when this was about to change, ఆ విధంగా మార్పు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు these two words, especially the father Zacharias was surprised. కాబట్టి అది జరగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జకరియా తండ్రి ఆయన ఆశ్చర్యపోయాడు. He says, and you see further, if you just read verse 14, and you will have joy and gladness, and many will rejoice at his birth, for he will be great in the sight of the Lord, and shall drink neither wine nor strong thing. He will also be filled with the Holy Spirit even from his mother's womb, and he turned many of the children of Israel to the Lord. He will also go before him in the spirit and power of Elijah, to turn the hearts of fathers to the children, and the disobedient to the wisdom of the just, to make ready a people prepared for the Lord. And Zacharias said to the angel, how shall I know this? For I am an old man, and my wife is well advanced in years. అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనేవాడే, ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకు ఏలీ యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందం కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురనెను. జకరియా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. Do you realize when they were praying for so many years, కాబట్టి చాలా సంవత్సరాలుగా వారు ప్రార్థన చేసిన తర్వాత కూడా God comes to them with a plan. ఒక ప్రణాళికతో దేవుడు వారి దగ్గరికి వస్తూ ఉన్నాడు. Now you're going to have a child, and the child will be great. కాబట్టి ఆ కుమారుడు పుడతాడు, ఆ కుమారుడు గొప్పవాడవుతాడు. And then there comes a point where they are not able to believe. కాబట్టి అది పరిస్థితి ఎలా ఉండిందంటే ఆ జవాబు వచ్చినప్పుడు వారు నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, many times when we are praying, we are expecting the fulfillment to happen in our time frame. కాబట్టి మనం అనుకున్నటువంటి సమయంలోనే
మన ప్రార్థనకి జవాబు రావాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. But when it crosses our time frame, we begin to doubt even the effectiveness of our prayer. కాబట్టి మన కాలక్రమాన్ని దాటిన తర్వాత మన ప్రార్థన మీద ఆ ప్రాబంధిక ప్రభావం మీద మనకే అనుమానం కలుగుతూ ఉంటుంది. And that's what the Zacharias expressed to the angel. ఇదే మాట మరి జకర్యా కూడా దేవదూత చెప్తూ ఉన్నాడు. And the expression of that angel sounds angry. కాబట్టి మరి దానికి దేవుని దూత ఎలా స్పందించిందంటే ఆ కోపంగా స్పందించినట్టుగా అనిపిస్తూ ఉంది. And the angel answered and said, I am Gabriel who stands in the presence of God and was sent to speak to you and bring you these glad tidings. And behold, you shall be mute, not able to speak. కాబట్టి దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడటకు ఈ సువార్తమానం నీకు తెలుపుటకు పంపబడుతుంది మరియు నా మాటలు వాటి కాలం నెరవేరును నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతి జరుగు వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉందువు. See, I have certain examples in the present world before my eyes. కాబట్టి నా కళ్ళ ముందు ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు నాకు కనబడుతూ ఉన్నాయి. How when something great was about to happen, their mouth destroyed everything. మరి గొప్ప విషయాలు జరగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారు మాట్లాడడం వల్ల వారు నోరు తెరవడం వల్ల ఏ విధంగా అవన్నీ కూడా నాశనం అయిపోయాయి. And that's what I see, that angel or God did not want to give devil the chance to make Zechariah speak things which are against what God wants to do. కాబట్టి ఆ సమయంలో దేవుని దూత కూడా ఆ విధంగా మరి జకర్యా ఏదో మాట్లాడిన మాట వల్ల దేవుని కార్యాలు జరగకుండా ఆపడం జరగకూడదని చెప్పి దేవుని దూత ఇక్కడ చూస్తూ ఉన్నాడు. Now think about it. Why would Zechariah speak anything negative? కాబట్టి ఎందుకు మరి జకర్యా ఆ విధంగా ఒక ప్రతికూలమైన మాటలు మాట్లాడుతున్నాడు? Because what God was about to do did not fit in the normal regular pattern. కాబట్టి మామూలుగా ఏ విధంగా అయితే పరిస్థితులు ఉంటాయో జరుగుతాయో దానికి అనుకూలంగా దేవుడు చేసిన కార్యము అందుకు అనుకూలంగా లేదు అక్కడ. How can this be? It is practically not possible. ఇది మామూలుగా సాధ్యము కాదు కదా, ఇది ఎలాగూ జరుగుతుంది? How can this be? Practically it is impossible that a fisherman like Peter would become a great apostle Peter. కాబట్టి ఒక మామూలుగా చేపలు పట్టుకునే పేతురు లాంటి వారు ఒక అపోస్తలుడైన పేతురుగా ఎలా మార్చబడతారు? How can it be possible when the persecutor Saul would become an apostle Paul? అదే విధంగా మరి సంఘాన్ని హింసించిన సౌలు ఏ విధంగా ఆయన ఒక అపోస్తలుడైన పౌలుగా మార్చబడతాడు? See, that's what Bible says. Look at the calling of God. కాబట్టి దేవుని యొక్క పిలుపును చూడండి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంది. Not many wise, great, noble, rich, strong people are picked up by God. దేవుడు మరి ఎంచుకున్నప్పుడు మరి బలమైన వారిని లేకపోతే ఘనమైన వారిని మంచి పేరున్న వారిని లేదా డబ్బున్న వారిని తెలివైన వారిని దేవుడు ఎంచుకోలేదు. They become successful, they become great, wise, rich and famous and all those people. కాబట్టి వారందరూ కూడా వారి జీవితంలో ఏదో ఒకటి సాధించిన వారే, ఒక సక్సెస్ సాధించి ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళే. But God likes to break the certain patterns. కానీ దేవుడు మాత్రం కొన్ని క్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టలేతే వాటిని విరగొట్టి ఆయన పని చేస్తూ ఉన్నాడు. He said, I will pick up the weak and put to shame the strong. కాబట్టి నేను ఒక బలహీనమైన వ్యక్తిని తీసుకుంటాను, ఆ వ్యక్తిని నిలబెట్టడం ద్వారా మరి బలమైన వ్యక్తిని నేను అవమానపరుస్తానని చెప్తున్నాడు. I will pick up people who are nothing and put to shame people who are something, who think they are something. కాబట్టి ఏమీ లేదు అనుకునే వ్యక్తిని తీసుకొని వచ్చి మేము ఏదో సాధించమని చెప్పుకునే వారి ముందు వారిని నిలవబెట్టి ఆ విధంగా వారు సిగ్గుపడే విధంగా నేను చేస్తాను. You see, even David's appointment as a king was out of pattern. కాబట్టి దావీదు కూడా ఒక రాజుగా నియమించబడడం కూడా అది మామూలుగా చూస్తే ఒక క్రమంలో ఉన్నదిగా కనబడదు మనకి. That's why many people were not very willing to accept him. కాబట్టి అందువల్ల చాలా మంది కూడా దావీదుని రాజుగా అంగీకరించడానికి కొంచెం ఇబ్బంది పడ్డారు. But they all fell in line as the time passed. కానీ ఒక సమయం వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక క్రమంలో రావాల్సి వచ్చింది. But we must realize that for people to understand God's working outside of their box is not very easy. కాబట్టి మరి ప్రజలు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మరి వారు ఆలోచనలోంచి దాటి దేవుడు పనిచేస్తున్నప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. Many times we think this is how it must happen. కాబట్టి ఇది ఈ విధంగా జరగాలి అని మనం అనుకుంటాం. This is how this God must do it. కాబట్టి ఈ విధంగానే దేవుడు చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. But it will not happen like that. కానీ అది ఆ విధంగా జరగదు. Are you ready to allow God to break the normal patterns in your life and do something great? కాబట్టి నీ జీవితంలో కూడా ఏదైతే మామూలుగా జరుగుతూ ఉంటుందో పద్ధతి ప్రకారం వాటిలోంచి బయటికి వచ్చి
వేరుగా దేవుడు కార్యం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? See, I always tell you, ఎప్పుడు ఈ మాట నేను చెప్తూ ఉంటాను. my family there are many doctors. మా కుటుంబంలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. Nina's family there are many doctors. మరి నీనా గారి కుటుంబంలో కూడా చాలా మంది డాక్టర్స్ We ఉన్నారు. expected our children will become doctors. మేము కూడా అనుకున్న మా పిల్లలు డాక్టర్స్ అవుతారని చెప్పి, But they broke the pattern. కానీ ఆ క్రమాన్ని వారు పూర్తిగా మార్చివేశారు. Something else. ఇంకేదో వారు వెళ్ళిపోయారు. You see, when God wants to do something else, apart from the regular pattern, we should be ready to accept it. కాబట్టి మామూలుగా క్రమంగా ఏదైతే జరుగుతుందో ఆ పద్ధతిలో కాకుండా దేవుడు కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. We are praying that something great may happen. ఎందుకంటే మనం ప్రార్థన చేసిన ఏదైనా గొప్ప విషయం జరగాలి అంటే, Parents, we are praying that our children may do something great. అదే విధంగా మన పిల్లలు కూడా గొప్ప కార్యాలు చేయాలని చెప్పి తల్లిదండ్రులుగా ప్రార్థన చేస్తూ The ఉన్నాం. great that God is planning may not be the great that we are expecting. కాబట్టి మనం ఏదైతే గొప్పగా జరగాలని అనుకుంటున్నామో దేవుడి ఆలోచనలు ఆ విధంగా ఉండకపోవచ్చు. But we should be ready to accept it. అయినా కూడా దేవుని ఆలోచనలు వచ్చినప్పుడు మనం దానికి సిద్ధంగా ఉండాలి, అంగీకరించడానికి. We should be ready to say yes to it. దానికి అవును అని చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలి. In simple words, అయితే సులభంగా చెప్పాలంటే ఈ విధంగా చెప్పొచ్చు. we must allow God according to his will to break our routines and our norms. మరి దేవుడు తన చిత్తానుసారంగా మనకున్నటువంటి ఒక పద్ధతిని, క్రమాన్ని ఆయన తీసివేయడానికి మనం దేవుడికి మన అవకాశం ఇవ్వాలి. David understood the heart of God. దావీదుకి అర్థమైంది దేవుని యొక్క మనసు ఏంటో. That's why he ate the bread which was kept only for the priests. కాబట్టి యాజకులు మాత్రమే తినాల్సినటువంటి ఆ యొక్క రొట్టెను ఆయన తిన్నాడు. He understood that God cannot be fixed into the patterns and plans and norms of a man. కాబట్టి ఒక మనిషి ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని, ఒక రూల్ లాగా కూడా పెట్టుకున్నాడు. దాంట్లో దేవుని పెట్టడం అనేది మంచిది, కరెక్ట్, సరైనది కాదు అనుకున్నాడు ఆయన. When God wanted to make a shepherd boy a king, nobody could stop it. కాబట్టి ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజుగా చేయాలనుకున్నప్పుడు ఎవరు ఆపలేకపోయారు. See, so what God did to Zacharias is shut his mouth. కాబట్టి దేవుడు జకర్యాకి ఏం చేశాడంటే ఆయన నోరు మూయించేశాడు. You see, many times God promises great things for us. కాబట్టి చాలా సార్లు దేవుడు మన కోసము గొప్ప వాటిని ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు. We are excited about it. వాటి గురించి మనం కూడా ఉత్సాహంగా ఉంటాం. We are looking forward to దాని గురించి it happening. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఎదురు చూస్తుంటాం. But we hope or we expect that it should happen before this time, before that time, before here and before there. కాబట్టి ఈ రోజున ఈ సమయం లోపల ఇక్కడే ఇలా జరగాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. And when it doesn't happen, అది ఆ విధంగా జరగనప్పుడు we let our mouth loose and begin to speak against what God has planned. కాబట్టి దేవుడి ప్రణాళికకు వ్యతిరేకంగా మనం ఏం చేస్తామంటే మన నోటికి వచ్చిన మాటలు మనం మాట్లాడడం మొదలు పెడతాం. See, what are we doing is we are attacking our own future. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన సొంత భవిష్యత్తునే మీదనే మనం దాడి చేసుకుంటాం. That's why Paul said one word. ఒక మాట పౌలు చెప్పాడు. He tells I think Timothy, hold fast to the confession of your faith. కాబట్టి నీ విశ్వాసం సంబంధించిన ఒప్పుకోలు విషయంలో నువ్వు దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు అని. That means when you have believed and you have spoken, continue to speak the same thing even when it doesn't look like it will happen. కాబట్టి నువ్వు ఏదైతే మరి నమ్మావో, ఏదైతే ఒప్పుకున్నావో అది జరుగుతున్నట్టుగా నీకు అనిపించకపోయినా కూడా నువ్వు అదే మాటలు మాట్లాడుతూ ఉండు, అదే నమ్మకంలో నువ్వు కొనసాగుతూ ఉండు. Imagine, people, Isaiah had prophesied a virgin shall have a child. కాబట్టి యెషయా చేసిన ప్రవక్త ఆయన చెప్పిన ప్రవచనం ఏంటి అంటే కన్యక గర్భవతి అవుతుంది అని. It is outside the normal pattern of child. కాబట్టి పిల్లలు పుట్టాలి అంటే, పిల్లలు గర్భం ధరించాలంటే మామూలుగా ఏది జరగాలో దానికి సంబంధించింది కాకుండా ఇది వేరుగా ఉంది. I think many people therefore would have even put that prophecy aside. కాబట్టి నేను కూడా చాలా మంది ప్రజలు అనుకుంటారు ఆ ప్రవచనాన్ని గురించి పట్టించుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి ఉంటారు. Even now people begin to question the authenticity of the prophecy and the birth of Jesus Christ. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ యొక్క ప్రవచనాన్ని గురించి, యేసు యొక్క పుట్టుకను గురించి. But I believe it happened because there are so many transformed lives by believing in that truth. ఎందుకంటే అది నేను నమ్ముతున్నా ఆ విధంగానే జరిగింది. ఎందుకంటే అనేక మంది యొక్క జీవితాలు మార్చబడ్డాయి ఆ సత్యాన్ని నమ్మడం వల్ల. John's father Zacharias, after being shut up, realizes that God is at work. కాబట్టి మరి ఆ విధంగా జకర్యా నోరు మూయబడిన తర్వాత యోహాను యొక్క తండ్రి
ఆయన గుర్తించాడు ఇది దేవుని కార్యం అని చెప్పి. Many times only after our mouth is zipped we will begin to realize that God is at work. కాబట్టి చాలాసార్లు ఆ విధంగా మన నోరు మనం మూయబడినప్పుడే మనకు తెలుస్తుంది దేవుడు తన కార్యాన్ని And చేస్తున్నాడు. we will be able to accept the strange pregnancy. అప్పుడే మనం ఇటువంటి వింతగా కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించే గర్భం వచ్చినప్పుడు కూడా దాన్ని మనం అంగీకరించగలుగుతాం. I'm not just talking about the physical child being conceived in a mother's womb. కాబట్టి తల్లి గర్భంలో మామూలుగా పుట్టే పిల్లవాడి గురించి నేను మాట్లాడడం లేదు. I'm talking about the dream that through the prayer is conceived in your hearts. కాబట్టి నీ హృదయంలో ప్రార్థన ద్వారా మరి దేవుడు పుట్టించే ఆ యొక్క కళ గురించి నేను మాట్లాడుతున్నాను. Or the dream that is conceived in your heart through the inspiration of the Holy Spirit. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నీ హృదయంలో కలిగే ఆ యొక్క కళల గురించి నేను మాట్లాడుతున్నాను. You might have prayed for many years, nothing happened, and wondering why nothing is happening. కాబట్టి చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తుంటావు ఆయన ఏమీ కాలేదు కాబట్టి నువ్వు ఆలోచిస్తున్నావు ఎందుకు ఏమీ కావడం లేదు అని. In the book of Hebrews chapter 10 verse 35, మరి హెబ్రీ 10:35 ఒక మాట రాయబడి ఉంది. the writer of Hebrews says, ఆ హీబ్రూ గ్రంథకర్త చెప్పిన మాట ఏంటంటే, do not throw away your confidence, for it has a great reward. కాబట్టి మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టకండి ఎందుకంటే మీకు గొప్ప బహుమానం కలుగుతుంది. He says, after you have done the will of God, you have need of endurance to receive the promise. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారే మీకు ఓరిమి అవసరమైనది. Wait, he says, wait. అనగా ఆగండి, కొంత ఓపిక కలిగి ఉండండి. God is working in a strange way, strange to the world. కాబట్టి ప్రపంచానికి ఆశ్చర్యాన్ని కలిగించే ఒక వింతైన పద్ధతిలో దేవుడు పని చేస్తూ ఉన్నాడు. You see, when Jesus was on the face of the earth, మరి he యేసు broke ప్రభువారు every norm. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఇటువంటి పద్ధతులన్నింటినీ కూడా ఆయన వాటిని అధిగమించి ముందుకు వెళ్ళాడు. Like Sabbath, nobody should work. ఎందుకంటే మరి సబ్బాత్ దినమున ఎవరు పని చేయకూడదు. So many people were healed on Sabbath by Jesus. కానీ యేసు ప్రభువారు అనేక మందిని సబ్బాత్ దినమున బాగు చేశాడు. And people were angry at him because he broke the norms. ఎందుకంటే ఆ విధంగా ఒక సబ్బాత్ క్రమాన్ని ఆయన పట్టించుకోలేదు కాబట్టి ప్రజలకు కోపం వచ్చింది ఆయన మీద. See, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, I believe that something strange is about to happen in our lives. మన యొక్క జీవితంలో ఏదైనా ఒకటి ఆశ్చర్యకరమైన వింత అనేది జరగబోతుంది అని నేను నమ్ముతున్నాను. I don't think I will forget anytime soon my today's journey from El Shaddai to Arai. కాబట్టి ఎల్ షడాయ్ నుంచి ఆరైకి నేను వస్తున్నాను కాబట్టి ఈ యొక్క ప్రయాణం అనేది నేను దాదాపుగా మర్చిపోను కొంతకాలం వరకు. Because there is something rising up in my heart and I know something wonderful, something powerful which can be very strange is about to happen in our lives through the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా మన జీవితంలో ఏదో గొప్ప కార్యం ఒకటి జరగబోతుంది. ఆ విషయాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. You know, after John the Baptist was born, మరి బాప్తిస్మిచ్చే యోహాను జన్మించిన తర్వాత the mouth of Zacharias was opened. మరి జకరియా గారి నోరు తెరవబడింది. And what does he speak? అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? He speaks then the same language of the angel. మరి ఆ దేవుని దూత ఏ విధంగా మాట్లాడిందో అదే మాటలు అదే భాష ఆయన మాట్లాడుతున్నాడు. His name will be John. ఆయన పేరు యోహాను అని చెప్తున్నాడు. And what do people tell? అప్పుడు ప్రజలు ఏమన్నారు ఆయన పక్కన ఉన్న వాళ్ళు? How can you do that? అది నువ్వు ఎలా చేస్తావు? ఆ పేరు ఎలా You don't పెడతావు? have any John in your family. మీ కుటుంబంలో ఎవరు యోహాను అనే పేరుతో లేరు. Nobody has done like this ever before. ఇంతకుముందు ఎవరు ఈ విధంగా చేయలేదు. But you see, it was God who desired and designed and planned these things. కాబట్టి దేవుడు దాన్ని కోరుకున్నాడు, దానికి ఒక క్రమంలో దాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆ విధంగా జరిగాయి. Zacharias fell in line. కాబట్టి జకరియా కూడా ఇప్పుడు ఒక క్రమంలోకి వచ్చాడు. In Hindi we say na raste pe aa gaya. అనగా అంటే సరైన మార్గంలో పడ్డాడు అని అంటాం మనం. But before that, అది జరగడానికి ముందుగా there was shutting up of the mouth. ఆయన నోరు మూసుకోవాల్సి వచ్చింది. See, sometimes we need to shut our mouth, my brothers and sisters. కొన్నిసార్లు సహోదరి సోదరులు మనం మన నోరు మూసుకొని ఉండాలి. So that God can do his work silently. అప్పుడు దేవుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకొని వెళ్తుంటాడు. Otherwise, when it is about to happen, when it is about to be fulfilled, our mouth can destroy what God is doing in our lives. కాబట్టి అది ఆ యొక్క కార్యం అనేది జరగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ కార్యం అనేది జరగకుండా లేకపోతే నాశనం అవడానికి అవకాశం ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God has good plans for us. మన విషయంలో దేవుడు అనేక మంచి విషయాలు ఉన్నాయి. See, when you're praying, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, especially when you're praying according to the word of God, according to the will of God, దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా, you will be surprised at the way God works. మరి దేవుడు పనిచేసే విధానము నువ్వే ఆశ్చర్యపోతావు. Now,
when Rebecca was pregnant, మరి రెబెక్కా గర్భవతిగా ఉన్నప్పుడు see, there was a lot of prayer going behind that. చాలా ప్రార్థన జరుగుతుంది. And Bible says then the Lord remembered Rebecca and she became pregnant. కాబట్టి దేవుడు రెబెక్కాని జ్ఞాపకం చేసుకున్నాడు, అప్పుడు ఆమె గర్భవతి అయింది అని. And do you realize that was also a rare pregnancy? అది కూడా దాదాపుగా మామూలుగా జరిగే గర్భం లాంటిది కాదు. She had twins. ఆమెకి గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారు. Not a very normal thing. అది మామూలుగా జరిగే విషయం కాదు. I do not remember the statistics of it, but twin pregnancy is rare, very rare. కాబట్టి మామూలుగా ఇద్దరు కవలలు పుట్టడం అనేది మరి తక్కువగానే జరుగుతుంటది, ఎక్కువ జరగదు. And then she had, see, I don't know, we don't have any twins here, but if you ask mothers who had born twins, they will tell you it is not a very easy pregnancy. కాబట్టి ఇక్కడైతే కవల పిల్లలు లేరు, కానీ మామూలుగా కవల పిల్లల్ని కన్న తల్లిదండ్రులు మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు అంత సులభం కాదు ఆ విధంగా కవల పిల్లల్ని కనడం అనేది. She had difficult pregnancy. ఎందుకంటే కష్టమైనటువంటి ఆ యొక్క ప్రెగ్నెన్సీ వారికి ఉంటుంది. She goes to God and asks him. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఆమె అడుగుతుంది. And God says, "Amma, this is something different. అమ్మా ఇది కొంచెం వేరుగా ఉంది" అని There చెప్తున్నాడు. are two nations in your womb. నీ యొక్క గర్భంలో రెండు దేశాలు, రెండు జనాంగాలు ఉన్నాయి. You see, we hear generally, prophecies of people saying there are two children. కాబట్టి మామూలుగా ప్రవచనాలు ఎలా చెప్తారంటే ఇద్దరు పిల్లలు అని చెప్తారు ప్రవచనాల్లో. What God was doing was seeing the plan he has through the womb of Rebecca. రెబెక్కా గర్భం ద్వారా దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను దేవుడు చూస్తూ ఉన్నాడు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you see, the conception sometimes is difficult to understand, sometimes it is difficult to bear. కాబట్టి కొన్నిసార్లు ఆ విధంగా గర్భాన్ని ధరించడం అనేది అది కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు, కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. People will laugh at you. ప్రజల్ని మనం చూసి నవ్వచ్చు. Don't you think people would have laughed at Sarah? People would have laughed at Elizabeth, or people must have even laughed and criticized Mary. కాబట్టి ఆ విధంగా మరి శారాను చూసి నవ్విన వాళ్ళు ఉండొచ్చు, మరి ఎలిజబెత్ చూసి నవ్విన వాళ్ళు ఉండొచ్చు, అదే విధంగా మరియమ్మను చూసి కూడా నవ్విన వాళ్ళు ఉన్నారు. Because what was happening in their life was not normal. ఎందుకంటే వారి జీవితంలో ఏదైతే జరుగుతూ ఉండిందో అది మామూలుగా జరిగే విషయం కాదు. That is what we called as super normal or supernatural. ఎందుకంటే దాన్ని ఒక అసాధారణమైనటువంటి కార్యము అని మనం చెప్తాం. See, there are things going on in the world. ఈ లోకంలో కూడా అనేక విషయాలు జరుగుతూ ఉన్నాయి. Everyone expects things to go in that routine. మరి ఆ క్రమంలోనే అన్ని కూడా జరగాలని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. But when God wants to take you out of the routine, it will be difficult to bear. కాబట్టి ఆ అనుదిన క్రమంలోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు అది నీకు కొంచెం కష్టంగా ఉంటుంది. Let me tell you once again. మరొకసారి ఈ మాట నీకు చెప్తూ ఉన్నా, when God wants to deal with you apart from the routine or beyond the routine or beyond the norms or beyond the established pattern, it will be difficult. కాబట్టి దేవుడు ఆ విధంగా నిన్ను నీ జీవితాన్ని ఒక క్రమంలో నుంచి, ఒక పద్ధతిలో నుంచి, లోకం యొక్క విధానంలో నుంచి బయటికి తీసుకొని రావాల్సి వచ్చినప్పుడు అది నీకు చాలా కష్టంగా ఉంటది. But we should be ready to bear. అయినా కూడా దాన్ని భరించడానికి మనం సిద్ధంగా We ఉండాలి. should be ready to say yes to the Lord. మరి ప్రభువు దగ్గరికి వచ్చి అవును నేను చేస్తానని చెప్పేటట్టుగా ఉండాలి. Even there is a lot to learn from Hannah's pregnancy. మరి హన్నా యొక్క గర్భం గురించి కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. 1 Samuel chapter 1. మొదటి సమూయేలు మొదటి అధ్యాయము. It was not just her prayer. కేవలం ఆమె ప్రార్థన మాత్రమే కాదు, but there is a vow she makes to the Lord. ఆమె ఒక ఒప్పందం కూడా దేవుడితో చేస్తూ ఉంది. When God wants to do something strange, something powerful, there will be required a level of commitment higher than the normal. కాబట్టి ఆ విధంగా దేవుడు గొప్ప కార్యాన్ని మనలో చేస్తూ ఉండగా మన వైపు నుంచి కూడా మనం ఒక మొక్కుబడి లేకపోతే ఒక ఒప్పందం మనకు అది కూడా చాలా ఉన్నతమైనదిగా అది ఉండాలి. In the book of 1 Samuel chapter 1 verse 10 onwards. మరి 10వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో. And she was in the bitterness of soul, prayed to the Lord and wept in anguish. Then she made a vow and said, Lord of hosts, if you will indeed look to my afflictions of your maidservant and remember me and not forget the maidservant, but will give your maidservant a male child, then I will give him to the Lord all the days of his life, and no razor shall come upon his head. కాబట్టి బహు దుఃఖక్రాంతురాలు ఆమె వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాడి తల మీదకి క్షౌరవకత్తి ఎన్నటికీ రానేక వాడి బ్రతుకులన్నిటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. Sometimes when I
look at Hannah's incidents, కాబట్టి ఆ హన్నా యొక్క ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు I think probably God also was waiting for this particular moment. కాబట్టి ఇటువంటి ఆ క్షణము కోసమే దేవుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాడని నాకు అనిపిస్తుంది. She was a godly woman, ఎందుకంటే ఆమె మంచి దైవ భక్తి కలిగిన స్త్రీ, prayerful woman. కాబట్టి మంచి ప్రార్థన కలిగిన స్త్రీ. Her husband loved her. ఆ భర్త కూడా ఆమెను బాగా ప్రేమించాడు. But Bible says God only had closed or blocked her womb. కాబట్టి దేవుని వాక్యం చెప్తే దేవుడే ఆమె గర్భాన్ని మూసివేసినట్టుగా లేకపోతే ఆపి ఉంచినట్టుగా చూస్తాం. Because the fruit of that womb had to walk in the ways of God and not in the ways of Hannah. కాబట్టి హన్నా చెప్పినట్టుగా అన్నా కోరుకున్న విధంగా కాకుండా దేవుడు చెప్పినట్టుగా దేవుడు కోరుకున్నట్టుగా ఆ పిల్లవాడు ఉండాలి కాబట్టి దేవుడు ఆ విధంగా చేశాడు. You remember in the book of James chapter 3 Bible tells us, మరి యాకోబు 3వ అధ్యాయం వాక్యం మీకు జ్ఞాపకం ఉంది కదా, your desires the wars and all comes out of the desires. కాబట్టి పోరాటాలు యుద్ధాలు కూడా ఎందుకు జరుగుతాయంటే మన మీకుండే కోరికలను బట్టి జరుగుతాయి. You fight and you war and you don't get it. కానీ మీరు కొట్లాడతారు పోరాటం చేస్తారు కానీ అయినా మీకు దొరకదు. Because you don't ask. ఎందుకంటే మీరు అడగరు కాబట్టి. You ask and you don't get it. మీరు అడిగినా కూడా మీకు ఎందుకు దొరకదంటే because you have wrong intention. ఎందుకంటే మీ ఉద్దేశం సరిగా లేవు కాబట్టి. That you may spend it on your own pleasures. మీ సొంత సుఖం మీద మీరు ఖర్చు పెట్టుకోవడానికి అడుగుతున్నారు కాబట్టి. You see, we pray to receive certain things that we may use it according to our own will, our whims and fancies. కాబట్టి మన ఇష్ట ప్రకారంగా మనకు కావాల్సిన విధంగా మనం ఖర్చు పెట్టుకోవడం కోసం మనం అడుగుతూ ఉంటాం. Son Hannah wanted. మరి హన్నా కూడా కుమారుడు కావాలని అడిగింది. Probably initially she was praying for son because she just wanted Penina to stop kind of poking her. కాబట్టి పెనిన్నా ఆమెను బాగా విసిగిస్తుంది కాబట్టి ఆ విసుగును తట్టుకోవడం కోసం ఆ విసుగును ఆపడం కోసం అన్న అనుకుందేమో నాకు కుమారుడు ఉంటే బాగుంటుందని. But here she comes to a point, she said, God give me a son and I will not try to do my will in his life, I will give him to you to do your will. కాబట్టి ఒక దినం ఆమె జీవితంలో వచ్చినప్పుడు ఆమె దేవా నాకు ఒక కుమారుని నువ్వు ఆ కుమారుడి విషయంలో నా చిత్తం నెరవేరదు కానీ ఆయన నీకు అప్పగిస్తాను నీ చిత్తము ఆ కుమారుడి విషయంలో జరగాలి అని. It's not just about he will serve you all the days of his life. ఆయన జీవితకాలం అంతయు నీకు సేవ చేస్తాడని మాత్రమే కాకుండా, but when she says no razor will touch him, ఆయనకి తల మీదకి క్షారపు కత్తి రాదు అన్నప్పుడు what she meant is consecrated to you and to you alone. కాబట్టి దేవునికి మాత్రమే నేను ప్రతిష్ఠ చేస్తున్నాను ఆ కుమారుని నీకు మాత్రమే అని చెప్పి ఆ మాట చెప్తూ ఉంది. Yes, strange blessings, strange victories, strange success is coming in our life. కాబట్టి మనకి జీవితాల్లో ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక విజయం కావచ్చు, ఒక ఆశీర్వాదం కావచ్చు, ఒక సక్సెస్ అది మనకు వస్తూ ఉంది. Strange financial breakthroughs are coming in our life. కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా గొప్ప మార్పులు కలగబోతున్నాయి. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉంటాయి. But we must have this commitment to God. కానీ మనకి మన వైపు నుంచి ఒక మొక్కుబడి ఉండాలా. What that God you are doing in my life outside the normal pattern, I submit it to you. ప్రభా నా జీవితంలో మామూలుగా జరిగే విషయం కాకుండా దానికి బయట నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా నేను నీకే అప్పగిస్తూ ఉన్నాను. My brothers and sisters, సహోదరులారా, when we do that, ఆ విధంగా మనం చేసినప్పుడు we know then Eli came and then she told him her problem. కాబట్టి ఏలీ వచ్చాడు. అప్పుడు ఆమె తన సమస్యని ఏలీకి చెప్పింది. And in verse 18 18వ వచనం మనం చూస్తే, and she said, let your maidservant find favor in your sight. So the woman went her way and ate, and her face was no longer sad. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టి కృపనొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. What that means is, ఆ మాటకి అర్థం ఏంటంటే, as long as she was looking to have a son for her satisfaction or pleasure or for intentions, కాబట్టి తన కొరకు తన సంతోషం కొరకు తన సుఖము కొరకు ఒక కుమారుని కావాలని అడుగుతున్నంత కాలము she struggled. ఆమె చాలా శ్రమ పడింది. But the moment she gave it up and said, for your service God, కాబట్టి అప్పుడు ఆమె అవన్నీ కూడా ప్రక్కన పెట్టి ఇదిగో ప్రభువా నీ సేవ కోసమే అని ఎప్పుడైతే ఆ మాట చెప్పగలిగిందో, her countenance was changed. అప్పటి నుంచి ఆమె ముఖము మారిపోయింది. My brothers and sisters, సహోదరులు, your whole face, your countenance, your life, your emotions, everything will change as you surrender
to God about your future. నీ భవిష్యత్తు గురించి నువ్వు అప్పగించుకున్నప్పుడు అప్పుడు నీ ముఖ వర్చస్సు తర్వాత అవన్నీ కూడా మారిపోతుంది నీకు. Don't stop praying. కాబట్టి ప్రార్థన చేయడం ఆపకండి. Continue to pray. ప్రార్థన చేస్తూనే ఉండండి. God is at work. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. Do not throw away your confidence. మీ ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. After you have done the will of God, you have need of endurance to receive the promise of God. దేవుని యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చిన తర్వాత మీకు కొంచెం ఓపిక కావాలి ఆ వాగ్దానాన్ని పొందుకోవడం కోసం. There are many such things in the Bible. దేవుని వాక్యం అటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. God is at work. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. God is at work. దేవుడు పని చేస్తూ ఉన్నాడు. My brothers and sisters, సోదరులారా, be strengthened in your hearts, be strengthened in your mind, and expect great things to happen. కాబట్టి మీ హృదయంలో బలాన్ని తెచ్చుకోండి, మీ మనసులో బలాన్ని తెచ్చుకోండి, గొప్ప కార్యాలు దేవుని నుండి మీరు ఆశించండి. And surrender to the Lord. అవన్నీ కూడా దేవునికే మీరు అప్పగించండి. Hallelujah. Hallelujah. Something good is about to happen. మరి ఏదో ఒకటి మంచిది జరగబోతూ ఉంది. Hallelujah. హల్లెలూయా. Are you ready for that? దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Just spend a moment in prayer. ఒక్క క్షణం ఆ విధంగా ప్రార్థనలో మనం మౌనంగా ఉందాం. Telling God, I'm ready. తండ్రికి దేవుని దేవా నేను సిద్ధంగా ఉన్నాను. Give me strength to handle. దాన్ని నాకు బలం ఇవ్వండి, దాన్ని హ్యాండిల్ చేయడం కోసం. Because when your routine, your pattern, your norms are broken by God, you should not get disturbed or discouraged. కాబట్టి నీకుండే ఏదైతే క్రమమైనటువంటి ఒక జీవితం ఏదైతే ఉందో దేవుడు దాన్ని కొంచెం డిస్టర్బ్ చేసినప్పుడు నువ్వు దాన్ని బట్టి శ్రమ పడకూడదు, బాధపడకూడదు. Actually, you should invite him to disturb your routine according to his will and plan. ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ప్రణాళిక ప్రకారంగా దేవుడు వచ్చి నీ జీవితం యొక్క క్రమాన్ని మార్చడం కోసం నువ్వే దేవుడికి చెప్పాలా, ఆహ్వానం నువ్వే ఇవ్వాలి. David as a routine was feeding, was with his sheep. కాబట్టి మామూలుగా దావీదు తన పద్ధతి ప్రకారంగా, క్రమ ప్రకారంగా, ఆ రోజువారీ ప్రకారంగా ఆయన తన గొర్రెలు కాచుకుంటున్నాడు. But God sent Samuel and broke his routine. కానీ దేవుడు సమూయేలును పంపించాడు, ఆయన రోజువారీ కార్యక్రమాన్ని మార్చేశాడు. In the midst of his work, he called him and he was anointed. కాబట్టి ఆయన పని ఆయన చేసుకొనుచుండగా దేవుడు ఆయన పిలిచాడు, ఆయన మీద అభిషేకం ఇచ్చాడు. You see, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, God is wise. God is always right. కాబట్టి దేవుడు జ్ఞానవంతుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయనే మరి సరైన వాడిగా ఉంటాడు. So speak to him. ఆయనతో మీరు మాట్లాడండి. And just tell him your willingness to adjust to his pattern and his will. కాబట్టి మీరు సిద్ధంగా ఉన్నాము అని ఆయన యొక్క క్రమానికి, ఆయన యొక్క పద్ధతికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవుడికి చెప్పండి. Father, thank you, Lord, for your presence with us. మరి తండ్రి, మీ యొక్క సన్నిధి మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. Thank you for speaking to us through your word. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా వందనాలు. We surrender ourselves into your hands. మీ యొక్క హస్తాల్లోకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. And we pray. మేము ప్రార్థన చేస్తున్నాం. Let your will be done. మీ చిత్తము నెరవేర్చబడును గాక. Give us strength, Lord. మాకు బలం అనుగ్రహించండి తండ్రి. That we may be able to adjust to your pattern and your norms and your way of doing things. ప్రభా, మీరు ఏ విధంగా పని చేస్తారో లేకపోతే ఏ పద్ధతిలో పని చేస్తారో ప్రభా, ఆ విధంగా దానికి సరిపోయే విధంగా మమ్మల్ని మేము మార్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. Guide us and lead us, Lord. ప్రభా, మమ్మల్ని నడిపించండి, మా ముందుగా మీరు వెళ్ళండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let's worship the Lord with a